వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 52 సర్గః. జలప్రపాతాశ్రముఖాః శృంగైరుచ్ఛ్రితబాహుభిః సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాః. పంచవటి నుండి సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోతూ ఉంటే, అలా ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు జంతువులు అన్నీ కూడా రోధిస్తూ ఉన్నాయి. రావణాసురుడి మీద కోపంతో ఆ నీడను, భూమి మీద పడుతున్నటువంటి నీడను కొడుతూ అతన్ని కొంత అనుసరిస్తూ ఉన్నాయి. అంటే ఆకాశంలో రావణుడు సీతాదేవిని తీసుకువెళుతూ ఉంటే ఆ నీడ నేల మీద పడుతూ ఉంటే రావణుణ్ణి పట్టుకోవాలి అనే కోపంతో పశుపక్ష్యాదులు ఆ నీడను కొడుతూ నీడను పట్టుకుంటూ కొంత దూరం అనుసరిస్తూ ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, చెట్లు అన్నీ కూడా సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోతూ ఉంటే, తీసుకుపోతుంటే విలపిస్తూ బాధపడుతూ ఏమీ చేయలేనటువంటి స్థితిలో రోధిస్తున్నట్లుగా ఊగిపోతూ ఉన్నాయట. మరి అదే విషయాన్ని, ఆ సన్నివేశాన్ని వర్ణిస్తూ సీతాయాం హ్రియమాణాయాం అంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతూ ఉంటే పర్వతాః జలప్రపాతాశ్రః పర్వతములన్నీ కూడా జలపాతముల ద్వారా తమ కన్నీళ్లను విడుస్తూ, జలపాతములు అలాగా ధారాపాతంగా పడుతూ ఉంటాయి కదా. అయితే ఈ సందర్భంలో ఆ పర్వతాల్లో పడేటటువంటి జలపాతములు కేవలం సామాన్యమైనటువంటి వర్షపు నీరు కాదు, అది సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోవడం వల్ల, అలా అపహరించుకుపోతూ ఉంటే తామేమీ చేయలేకపోతున్నాము అనే కోపంతో, బాధతోటి, ఆవేదనతో వచ్చినటువంటి ఆ పర్వతముల యొక్క కన్నీళ్లే జలపాతములలాగా పడుతూ అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయట. అందుకని జలపాతాశ్రముఖాః, జలపాతములు అనే అశ్రుబిందువులను, కన్నీళ్లను విడుస్తున్నటువంటి ముఖములతో కూడినటువంటివై అక్కడ ఉన్న పర్వతములు. శృంగైః ఉచ్ఛ్రిత బాహవః, మరి ఆ పర్వత శిఖరములు ఎలా ఉన్నాయంటే పర్వతములు 2 చేతులు కూడా పైకి ఎత్తి సీతాదేవిని రక్షించండి, రక్షించండి అని అరుస్తున్నట్లుగా, అయ్యో సీతాదేవిగా ఇటువంటి దుస్థితి కలిగింది అని చెప్పి బాధపడుతూ 2 చేతులు ఎత్తి విలపిస్తున్నట్లుగా ఆ పర్వతాలు కనిపిస్తున్నాయట. ఇలాగా పర్వత శిఖరములేమో చేతులెత్తి ఆక్రోశిస్తున్నట్లుగాను, పర్వతాల్లో ఉన్నటువంటి జలపాతములేమో కన్నీళ్లు ధారాపాతంగా పడుతున్నట్లుగాను ఉన్న ఆ పర్వత శిఖరములలో సీతాదేవి, మరి రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళుతూ ఉంటే పర్వతములన్నీ కూడా ఆమె యొక్క ఆర్తనాదములతో ప్రతిధ్వనించాయి. అలాగే పర్వతములన్నీ కూడా రోధిస్తున్నట్లుగా, అలా కన్నీళ్లు విడుస్తున్నట్లుగా, బాధపడుతున్నట్లుగా ఉన్నాయి. హ్రియమాణాంతు వైదేహీం దృష్ట్వా దీనో దివాకరః ప్రతిధ్వస్త ప్రభశ్రీమాన్ ఆసీత్ పాండరమండలః. లోకానికి ఏదైనా ఉత్పాతం కలిగినప్పుడు, లోక కళ్యాణకరులైనటువంటి వారికి, లోకోపకారులైనటువంటి వారికి ఏదైనా అపకారం జరుగుతున్నప్పుడు ప్రకృతి, సూర్యచంద్రులు వీళ్ళందరూ కూడా తమ శక్తిని, కాంతిని కోల్పోయినట్లుగా, కళను తప్పినట్లుగా ఉంటారు. మరి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతూ ఉంటే ప్రత్యక్ష దైవమైనటువంటి ప్రభాకరుడు, సూర్యభగవానుడు కళావిహీనమై కాంతి తప్పినట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. హ్రియమాణాం వైదేహీం దృష్ట్వా, ఆ సీతాదేవిని చూచి రావణాసురుడి చేత అపహరించుకుపోతున్నటువంటి ఆమెను చూచినటువంటి దివాకరః, శ్రీమాన్ దివాకరః, శ్రీ శబ్దానికి కాంతి అనే అర్థం కూడా చెబుతారు. కావున కాంతివంతంగా ఉండేటటువంటి ఆ దివాకరుడైన
సూర్యుడు దీనః, దీనమైనటువంటి వదనముతోటి, తానేమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను అనే పరిస్థితితోటి, అదేమిటండి లోకబాంధవుడు కదా అని అంటే, ఎంత లోకబాంధవుడైనప్పటికీ కూడా వరంతో ఉన్నటువంటి రావణాసురుణ్ణి ఏమీ చెయ్యలేక ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు. అందుకనే మనకు కవులు వర్ణిస్తారు, రావణాసురుడు తన స్త్రీ పరివారంతో సేవకులతోటి పర్వతముల మీద విహరించడానికి వెళితే, ఆ సందర్భంలో సూర్యుడు వారికి కనుక ఎక్కువగా ఎండవేడిని గనక అందించినట్లయితే, తన వేడిని గనక చూపించినట్లయితే, వారికి చెమట పట్టినట్లయితే రావణాసురుడికి కోపం వచ్చి దండిస్తాడేమో అని చెప్పి, భగవాన్ సహస్రభానురపి సంకుచిత భానురివ నూనం తత్సానువుని సమాశ్రయతే అని చెప్పి మనకు భోజరాజు వర్ణిస్తారు. వేల కొలది కిరణములు కలిగినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు కూడా తన కిరణములను ఉపసంహరించుకుని ఆ పర్వతముల యొక్క చాటును దాక్కుంటాడుట. ఎందుకని అంటే, తన కిరణములు కనుక రావణాసురుడి యొక్క ఆ సేవకురాళ్ళకి చెలికెత్తలకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగించినట్లయితే దండిస్తాడేమోనన్న భయంతో. ఎందుకు అంటే, రావణాసురుడు ధూర్తుడు కావున అతనికి ఆ యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఎవరినైనా దండించేటటువంటి మూర్ఖత్వాన్ని కలిగి ఉంటాడు. కావున అతడికి భయపడి దేవతలందరూ కూడా ఈ విధంగా ఉన్నారని చెబుతారు. మరి అలా ఇక్కడ సూర్యభగవానుడు సీతాదేవిని రావణాసుడు తీసుకువెళుతూ ఉంటే, అయ్యో ఏమీ చేయలేకపోతున్నానే అని చెప్పి కళతప్పినటువంటి వాడై, ప్రధ్వస్త ప్రభ, కాంతి నశించినటువంటి వాడై, పాండర మండల, వెలవెలబోయేటటువంటి తెల్లబారినటువంటి మండల మాత్రంగా కనిపిస్తూ, సహజంగా బాగా మబ్బు పట్టినప్పుడు ఆ మబ్బుల చాటు నుండి కనిపించేటటువంటి సూర్యుడు, మబ్బు కంటే కూడా మంచు పట్టినప్పుడు ఆ మంచులో కనిపించేటటువంటి సూర్యుడు ఎర్రగా కాకుండా తెల్లగా కేవలం వృత్తాకారంలో మాత్రమే కనిపిస్తాడు తప్ప అతని యొక్క వేడి కానీ కాంతి కానీ పూర్తిగా ప్రకాశం అనేది ఉండదు. అలాగా మరి తానేమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాను అనే సూర్యుడు తన కాంతిని కోల్పోయి కేవలము తెల్లగా ఒక వృత్తాకారంలో మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. పాండర మండల ఆసీత్. ఆ తర్వాత నాస్తి ధర్మం కుతః సత్యం నార్జవం నానృశంసత యత్ర రామస్య వైదేహీం భార్యాం హరతి రావణః ఇతి సర్వాణి భూతాని గణశః పర్యదేవయన్ను అని అంటుంటారు కదా. శశి దివాకరయోర్గ్రహపీడనం గజభుజంగమయోరపి బంధనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతి అని చెప్పి అంటూ, విధి చాలా బలీయమైనటువంటిది. అందుకే నేను లోకంలో చూస్తూ ఉంటాం, లోకమంతటికి కూడా వెలుగునందించేటటువంటి సూర్యచంద్రులకి గ్రహణం పట్టడము, అలాగే వేటిని చూస్తే భయపడతారో జనులు అంటే మదించినటువంటి ఏనుగు, విషముతో కూడినటువంటి సర్పము, ఇవి కూడా కొన్ని సందర్భాల్లో బంధించబడుతూ ఉంటాయి. అంటే అంత శక్తివంతమైనప్పటికీ కూడా బంధించబడిపోతూ ఉంటాయి. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎంతో విద్యావంతులుగాను అదేవిధంగా ఎంతో తెలివైనటువంటి వాళ్ళుగాను బుద్ధిమంతులుగాను ఉంటారు, కానీ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే విధిరహో బలవానితి మే మతి అని చెప్పి అంటారు భర్తృహరి. కావున ఇవన్నీ చూస్తూ ఉంటే విధి చాలా బలీయమైనది అని చెప్పి అంటున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని అయినటువంటి జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవికే ఈ విధమైనటువంటి దుస్థితి కలిగింది అంటే, ఈ లోకంలో అసలు ధర్మం ఉన్నట్ల? ధర్మమే లేనప్పుడు ఇంకా సత్యం ఎక్కడది? ఈ రెండూ లేనప్పుడు న్యాయం ఎక్కడది? ఇవేమీ లేనప్పుడు సాధు పొంగవులకు సజ్జనులకు స్థానం ఎక్కడది? ఉండడానికి జీవించడానికి రక్షణ ఎక్కడది అని అంటూ ఇక్కడ యత్ర రామస్య భార్యాం వైదేహీం రావణ హరతి. ఎలాగైతే ఇక్కడ
రాముడి యొక్క భార్య అయినటువంటి సీతాదేవినే రావణాసురుడు ఈ విధంగా అపహరించుకుపోతున్నాడంటే దానివల్లే తెలుస్తున్నది లోకంలో ధర్మం నాస్తి, ధర్మము లేనే లేదు అనిపిస్తున్నది. ధర్మమే లేనప్పుడు కుత సత్యం, ఇంకా సత్యము నిజం మాట్లాడటం అనేది ఎక్కడుంటుంది? ఆర్జవం నాస్తి, రుజుత్వం అంటే కపటము లేకుండా ముక్కుసూటిగా సత్యముగా ఉండటము, ఈ విధంగా ఇటువంటి రుజుమార్గం అనేది, కపటం లేనటువంటి తనం అనేది, నిర్మలత్వం అనేది ఈ లోకంలో లేదు అనిపిస్తున్నది. ఎందుకు అంటే మరి కపటంతో రావణాసురుడు సీతాదేవిని అపహరించకపోతున్నాడు కదా. అంతేకాదు అనృశంసత నాస్తి, అనృశంసత అంటే దయా స్వభావం అనేదే ఈ లోకంలో లేదేమో అనిపిస్తున్నది. ఇది సర్వాణి భూతాని గణశః పర్యదేవయన్, ఈ విధంగా సమస్తమైనటువంటి ప్రాణులు కూడా అలా ఆకాశంలో అపహరించబడి తీసుకుపోబడుతున్నటువంటి, అలా రావణాసురుడు తీసుకువెళుతున్నటువంటి సీతాదేవిని చూస్తూ ఈ విధంగా అనుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. రామపత్ని అయినటువంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి పతివ్రతామ తల్లి అయినటువంటి సీతాదేవినే రావణాసురుడు అపహరించకపోతున్నాడు అంటే ధర్మము, సత్యము, రుజుత్వము, దయ ఇవన్నీ కూడా ఈ లోకంలో లేవేమో, కావున రక్షణ ఎక్కడ మనందరికీ కూడా అని చెప్పి సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆక్రోశిస్తూ బాధపడుతూ ఉన్నాయి. విత్రస్తకాదీనముఖా రుదుర్మృగపోతకా ఉద్వీక్ష్యోద్వీక్ష్య నయనై ఆశ్రపాతా విలేక్షణా. ఇంకా మృగపోతకా, ముఖ్యంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో స్త్రీలు, పిల్లలు ముందుగా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ అడవిలో ఉన్నటువంటి పెద్ద జంతువులేమో రావణాసురుని యొక్క నీడను వేటాడుతూ అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా అలా వెంటబడుతూ కొంత దూరం వెళుతూ ఉంటే, మరి వాటి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పక్షి పిల్లలు, అదేవిధంగా ఆ జంతువుల యొక్క పిల్లలు ఇవన్నీ కూడా మృగపోతకాహ, ఆ లేడి పిల్లలు ఇవన్నీ కూడా విత్రస్తకాహ, రావణాసురుని యొక్క గర్జనకు, రావణాసురుడు ఆ విధంగా సీతాదేవిని అపహరించుకుపోతూ ఉంటే అతని యొక్క ఆ చర్యలకు ఎంతో భయపడిపోయి దీనముఖ, దీనమైనటువంటి ముఖములతోటి ఏం జరుగుతుందో మనం ఉంటామో ఉండమో అనే ఆ భయంతో అశ్రపాత విలేక్షణా, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కంటి వెంట ధారాపాతంగా ఆ కన్నీరు కారుతూ ఉంటే భయపడుతూ ఉన్నాయి. నయనై ఉద్వీక్ష్యోద్వీక్ష్యరుదు, ఇలా పైకి చూస్తున్నాయి, మళ్ళీ భయపడి తల వంచుకుంటున్నాయి, మరలా పైకి చూస్తున్నాయి, తల వంచుకుంటున్నాయి. ఇలాగా ఆ సీతాదేవిని రావణాసురుణ్ణి కూడా మరలా చూస్తూ మరలా తల వంచుకుంటూ భయపడుతూ అలా రోధిస్తూ ఉన్నాయి. ఆ మృగ శాపకములు, జింకల యొక్క పిల్లలన్నీ కూడా ఈ విధంగా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి. సుప్రవేపిత గాత్రాశ్చ బభూవుర్వన దేవతా విక్రోశంతీం దృఢం సీతాం దృష్ట్వా దుఃఖం తథాగతాం. ఇంకా నోటితో చెప్పలేనంతగా, మాటలతో వర్ణించలేనంతగా బాధపడుతూ ఆక్రోశిస్తూ అలా రావణాసురుడి చేత అపహరించబడి తీసుకుపోబడుతున్నటువంటి ఆ సీతాదేవిని తథా దుఃఖంగతాం దృఢం విక్రోశంతీం, ఈ విధంగా దుఃఖంతో ఉన్నది, చాలా దారుణంగా ఆక్రోశిస్తూ ఉన్నటువంటిది అయిన రామైతి లక్ష్మణేతి, అయ్యో లక్ష్మణ, రామచంద్ర నన్ను కాపాడండి అని చెప్పి ఇలా రోధిస్తూ ఆకాశ మార్గంలో తీసుకుపోబడుతున్నటువంటి ఆ సీతాదేవి విక్రోశంతి, మధురస్వరం విక్రోశంతి, సీతాదేవి ఏడుస్తూ ఉన్నా, రోధిస్తూ అంటే ఆక్రోశిస్తూ ఉన్నా సరే ఆ స్వరం వినసొంపుగానే ఉన్నదిట, మధురంగానే వినిపిస్తున్నదిట. మరి అలాగా అంతటి మధురమైనటువంటి స్వరంతో పాట పాడితే బాగుంటుంది, కానీ మరి రోధిస్తూ ఉంటే ఎంత దీనంగా ఉంటుంది, ఎంత జాలి కలుగుతుంది. అందుకనే ఇక్కడ
మధురస్వరం క్రోశంతి, మధురమైనటువంటి స్వరంతో అందరినీ పిలుస్తూ రామ లక్ష్మణ అని పిలుస్తూ ఆక్రోశిస్తున్నటువంటి ఆమెను తాం తు లక్ష్మణ రామేతి క్రోశంతీం మధురస్వరం అవేక్షమాణాం బహుశః వైదేహీం ధరణీతలం. అలాగా అరుస్తూ నేలవైపుకి మరలా చూస్తూ, ఆకాశంలో తీసుకుపోతున్నాడు కదా రావణాసురుడు, అందుకని నేలవైపుకి కిందకి వెనక్కి మరలా చూస్తూ ఉన్నది. ఎందుకు అంటే రామలక్ష్మణులు ఏమైనా అక్కడికి వచ్చారేమో, వస్తే కనుక ఆకాశంలో తనను తీసుకుపోతున్నటువంటి రావణాసురుడిని చూచి వెంటనే వారు బాణప్రయోగం చేసి రావణాసురుడిని ఆపి తనను రక్షిస్తారేమోనని చెప్పి ఆశతోటి వెనక్కి నేల మీదకి ఆ విధంగా ఆ నేల మీదకి చూస్తూ సీతాదేవి ఆక్రోశిస్తూ ఉన్నదిట. అలాగా ఆక్రోశిస్తూ నేలను చూస్తూ ఆశగా దీనంగా రోధిస్తున్నటువంటి ఆ సీతాదేవిని చూచి వనదేవతా సుప్రవేపిత గాత్రాః, అక్కడ ఉన్నటువంటి వనదేవతలందరూ కూడా, పంచవటి తీరంలో ఉన్న వనదేవతలందరూ కూడా బాగా వణుకుతున్నటువంటి దేహంతో, అంటే శరీరమును వణికిపోతున్నట్లుగా ఆ చెట్లన్నీ కూడా ఊగిపోతూ ఉన్నాయి, కదిలిపోతూ ఉన్నాయన్నమాట. అంటే అక్కడ ఉద్దేశ్యం సీతాదేవి యొక్క ఆక్రోశాన్ని చూచి వనదేవతలందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. అందుకని అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఊగిపోతూ ఉన్నాయట. సతామాకులకేశాంతాం విప్రమృష్ట విశేషకాం జహారాత్మ వినాశాయ దశగ్రీవో మనస్వినీం. ఇంకా ఇన్ని జరుగుతున్నా, ఇన్ని ఉత్పాతాలు కలుగుతున్నా, ఇంతమంది జీవులకు ఇష్టం లేకపోయినా, అంతమంది రోధిస్తూ ఉన్నా, సీతాదేవి ఆక్రోశిస్తూ ఉన్న రావణాసురుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సీతాదేవిని అపహరించి తీసుకువెళుతున్నట్ట. ఎందుకుని అంటే తన నాశనాన్ని తానే కోరుకుంటూ అని అంటూ ఆకులకేశాంతాం. మరి సీతాదేవి ఆ పెనుగులాటలో ఆ విధంగా ఊగటంతో ఆకాశ మార్గంలో అంత వేగంగా వెళ్ళడం వల్ల ఆమె యొక్క జుట్టంతా కూడా చిందరవందరగా చెల్లాచెదురుగా అయిపోయిందిట. అలాగా అంతటా వ్యాపించినట్లుగా ఉన్న ఆ కేశపాశములతోటి విప్రమృష్ట విశేషకాం, చెదిరిపోయినటువంటి నుదుటి తిలకముతోటి, ఆమె నుదురు ఉన్నటువంటి తిలకము కూడా ఉన్నది కానీ కాస్త చెదిరిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నది. అటువంటి తిలకముతోటి మనస్వినీం తాం, అదేవిధంగా అభిమానవంతురాలు, దృఢమైనటువంటి మనస్సు కలిగినటువంటిది, ఎటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా తన భర్తను తప్ప వేరే వారిని ఎప్పుడూ ఒప్పుకోనటువంటిది అయినా, అంటే సరేలే ఇంకా చేయగలిగింది ఏముంది, ఈ రావణాసురుడు తీసుకుపోతున్నాడు కదా, కావున వశమైపోదాము అనే ఇటువంటి భావనలేమీ లేదు. వశమైతే రాముడికే వశము, లేదా ప్రాణములు అర్పించెయ్యాలి అనే ఉద్దేశంలోనే ఉన్నది తప్ప రావణాసురుడికి వశమయ్యేటటువంటి ఉద్దేశము కానీ ఆలోచన కానీ అటువంటి చిహ్నములు కానీ ఏమీ సీతాదేవి దగ్గర లేనే లేవు. అందుకనే మనస్విని, దృఢమైనటువంటి మనస్సు కలిగినది, రాముడి అందే దృఢమైనటువంటి మనస్సు కలిగినటువంటిది అయిన తాం, అటువంటి ఆ సీతాదేవిని సహ దశగ్రీవ, 10 శిరస్సులు 10 కంఠములు కలిగినటువంటి వాడైన ఆ రావణాసురుడు ఆత్మ వినాశాయ జహార, తనను తాను నశింపజేసుకోవడానికే, తన నాశనానికే రావణాసురుడు ఆ సీతాదేవిని ఆ విధంగా అపహరించుకుపోతున్నాడు అని చెప్పన్నారు. ఇక్కడ మనం దీపపు పురుగులు అంటూ చూస్తూ ఉంటాం, మిడతలు ఇవన్నీ కూడా, అవి కాంతికి ఆకర్షితమవుతాయి. ఆకర్షితమయ్యి అవి ఆ దీపం చుట్టూ తిరిగి 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 ఆ దీపంలోనే పడి కాలి బూడిదైపోతూ ఉంటాయి. అంతేకాదు, ఏదైనా ఎక్కువగా పెద్ద జ్వలిస్తున్నటువంటి మంట కనిపిస్తే ఆ మంట నుండి వస్తున్నటువంటి వెలుతురికి ఆకర్షితమై మంట చుట్టూ తిరిగి మంట దగ్గరకు వెళ్ళి ఆ మంటలోనే జ్వాలలో పడి బూడిదైపోతాయి. శలభాహ అని అంటూ ఉంటారు దీప పురుగులు, మిడతలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ విధంగా. అలాగే రావణాసురుడు సీతాదేవి యొక్క సౌందర్యాన్ని చూచి కామించి మోహితుడై సీతాదేవిని అపహరించి ఆమె వలననే రాముడి ద్వారా రాముడు అనే జ్వాలలో పడి రావణాసురుడు గతించబోతున్నాడు, సర్వనాశనం కాబోతూ ఉన్నాడనమాట.
అలాగా అంటే కంటికి కనిపించింది కదా, బాగున్నది కదా అని చెప్పి ప్రతి వస్తువుని కోరుకున్నా, లేకపోతే ఆక్రమించి దౌర్జన్యంగా లాక్కోవాలనుకుంటే అదే ప్రాణకంటకం అవుతుంది, ప్రాణాలు తీస్తుంది. మరి అందుకనే ఇక్కడ కవి చెబుతున్నారు, రావణాసురుడు ఈ విధంగా రోధిస్తున్నటువంటిదైన సీతాదేవిని ఇంత బలవంతంగా తీసుకువెళుతున్నాడు అంటే తన నాశనానికే తాను ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు రావణాసురుడు అయినప్పటికీ కూడా, ఎంత వంశంలో పుట్టినప్పటికీ కూడా గుణము లేనటువంటి వాడు. ధనుర్వంశ విశుద్ధోపి నిర్గుణ కిం కరిష్యతి అన్నట్లుగా, ఎంత గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా గుణం అనేది సవ్యమైంది కాకపోతే అతడిని ఎవరు కూడా కీర్తించరు, అందరూ కూడా నిందించి తీరుతారు. ఇంకో విశేషం ఏమిటి అంటే, సామాన్యమైనటువంటి వాడు తప్పు చేస్తే పోనీ తెలియక చేశాడులే అని చెప్పి కొంత క్షమాభావన ఉండవచ్చును. కానీ అన్నీ తెలిసినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి వంశంలో ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే గనక అతడిని మరింత ఎక్కువగా నిందిస్తారు, దుమ్మెత్తి పోస్తారు. అలా ఇక్కడ రావణాసురుడు ఉత్తమమైనటువంటి వంశానికి చెందినవాడు అయినప్పటికీ కూడా మరి వైశ్రవణ అని చెప్పి, అదేవిధంగా విశ్రవసు అలాగే పౌలస్త్య వంశానికి చెందినటువంటి వాడు అని చెప్పి అనుకున్నాం కదా. మరి అంతటి గొప్పవాడైనప్పటికీ కూడా ఈ పరదారాపహరణం, పరస్త్రీ వ్యామోహం అనే ఈ గుణము వల్ల నశించిపోవటానికే, తన నాశనమునికే సీతాదేవిని అపహరించి తీసుకువెళుతున్నాడు అని చెప్పి అంటూ, తతస్తు సా చారుదతి శుచిస్మిత వినాకృత బంధుజనేన మైథిలి అపశ్యతి రాఘవ లక్ష్మణాబుభౌ వివర్ణ వక్త్ర భయభార పీడిత. తతః ఇంకా రావణాసురుడు ఇలాగా తనను తీసుకుపోతూ ఉంటే ఎంత ఆక్రోశించినా, ఎంత చెప్పినా, ఎంత రోధించినా, అదేవిధంగా జటాయువు రక్షించడానికి ప్రయత్నించి అడ్డుపడినప్పటికీ కూడా జటాయువుని వధించేసి మరి దారుణంగా తనను ఇలా ఆకాశ మార్గంలో తీసుకుపోతున్నటువంటి రావణాసురుడిని చూస్తూ చేయలేనటువంటి నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి సీతాదేవి తతః చారుదతి మైథిలి, చక్కటి అందమైనటువంటి దంతములు కలిగినటువంటిది. అంతేకాదు ఆమె యొక్క శుచిస్మిత ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి నిర్మలమైనటువంటి చిరుమందహాసంతో ఉండేటటువంటిది ఆమె ముఖం. కానీ ఈనాడు ఆ ముఖంలో ఆ చిరుమందహాసం అనేదే లేదు. అంటే ఈ విధంగా సీతాదేవి ముఖాన్ని చూడవలసి వస్తుంది అని ఎవరు కూడా ఊహించలేదన్నమాట. ఎందుకు అంటే అన్నీ కోల్పోయి, అంటే పట్టాభిషేకం ఆగిపోయి, రాజ్యాన్ని కోల్పోయి 14 సంవత్సరములు వనవాసానికి రావాల్సి వచ్చింది అనే పరిస్థితిలో కూడా సీతాదేవి ముఖంలో దుఃఖం అనేది లేనే లేదు. అదేవిధంగా వనవాసానికి వచ్చిన తర్వాత కూడా ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో కానీ, పంచవటి ప్రాంతంలో కానీ రాముడితో పాటు చక్కగా విహరించింది, ఆనందించింది తప్ప ఏనాడు బాధపడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇలాగ మరి రావణాసురుడు అపహరించుకుపోతూ ఉంటే ఆమె మైథిలి, ఆ సీతాదేవి బంధుజనేన వినా కృత, మరి తన వారందరికీ కూడా దూరమైనది. తనవారు అంటే తన అత్తవారింటి వారైనటువంటి దశరథ మహారాజు, కౌసల్య మొదలైనటువంటి వారికి దూరమైనది ముందే అరణ్యవాసానికి వచ్చేటప్పుడే. ఆ వచ్చిన తర్వాత రాముడితో ఉన్నాను కావున అందరితో తాను ఉన్నట్లే అని చెప్పి ఎంతో ఆనందంగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆ రాముడికే దూరమైపోయి రామలక్ష్మణౌ ఉభౌ అపశ్యతి, తనకు అత్యంత ఆత్మీయులైన, తన ప్రాణప్రదమైనటువంటి ఆ రాముడిని, అదేవిధంగా తన యందు ఎంతో భక్తి కలిగినటువంటి వాడైన ఆ లక్ష్మణుణ్ణి కూడా అపశ్యతి, చూడలేక, వారు కనిపించకపోవడంతో వివర్ణ వక్త్ర, పాలిపోయినటువంటి ముఖంతో ఉన్నటువంటిదై, అంటే ముఖంలో ఆశ అంతా ఏమీ కనిపించడం లేదు. అది నిరాశ, నిస్పృహ ఈ విధంగా ముఖంలో తాండవిస్తూ ఉన్నాయి. నిస్సహాయ స్థితి. ఆ విధంగా సీతాదేవి వివర్ణ వక్త్ర భయభారపీడిత బభూవ, భవిష్యత్ ఏమైపోతుందో అన్న భయము, తన వారికి దూరం అయిపోతున్నాననే మనస్సులో బాధ, ఆ బాధతో బరువెక్కినటువంటి హృదయము, వీటితోటి భయంతో
బాధతోటి సీతాదేవి అలా నిండిపోయి ఆ బాధతోటే అలా రావణాసురుడు తనను తీసుకువెళ్ళిపోతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఆ పంచవటిని చూస్తూ అలా ఉండిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? సీతాదేవి రావణాసురుడితో మాట్లాడినటువంటి మాటలేమిటి? హెచ్చరించినటువంటి మాటలేమిటి? రావణాసురుడి యొక్క స్పందన ఏమిటి? ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. జలప్రపాతాశ్రముఖా శృంగైరుచ్ఛ్రిత బాహుభిః సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాః హ్రియమాణాం తు వైదేహీం దృష్ట్వా దీనో దివాకరః ప్రతిధ్వస్త ప్రభః శ్రీమాన్ ఆసీత్ పాండరమండలః నాస్తి ధర్మం కుతః సత్యం నార్జవం నానృశంసత యత్ర రామస్య వైదేహీం భార్యాం హరతి రావణః ఇతి సర్వాణి భూతాని గణశః పర్యదేవయన్ విత్రస్తకాదీనముఖా రురుదుర్మృగపోతకాః ఉద్వీక్ష్యోద్వీక్ష్య నయనైః ఆస్రపాతా విలేక్షణాః సుప్రవేపితగాత్రాశ్చ బభూవుర్వనదేవతాః విక్రోశంతీం దృఢం సీతాం దృష్ట్వా దుఃఖం తథా గతాం తాం తు లక్ష్మణరామేతి క్రోశంతీం మధురస్వరం అవేక్షమాణాం బహుశః వైదేహీం ధరణీతలం సతామాకులకేశాంతాం విప్రమృష్టవిశేషకాం జహారాత్మ వినాశాయ దశగ్రీవో మనస్వినీం తతస్తు సా చారుదతి శుచిస్మిత వినాకృత బంధుజనేన మైథిలీ అపశ్యతి రాఘవ లక్ష్మణాబుభౌ వివర్ణవక్త్రాభయభారపీడిత ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 52 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.